కుంభరాశి వారికి ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే మీ జీవితంలో ఒక అసాధారణమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. సాధారణంగా ప్రారంభమయ్యే ఈరోజు సాయంత్రం సమయానికి ఒక గంభీరమైనటువంటి మలుపు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా మీకు చేరే విషయం మీరు ఊహించని స్థాయిలో ఆశ్చర్యపరుస్తుందండి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఇప్పటిదాకా సాధారణంగా కనిపించినటువంటి ఒక వ్యక్తి కావచ్చన్నమాట. లేదా మీరు ఇంతకుముందు పెద్దగా పట్టించుకున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఈరోజు ఆ వ్యక్తి పాత్ర ఒక్కసారిగా మారి మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని లేదా శుభవార్తను మీ ముందుకు తీసుకొని రాబోతుందండి. మీరు ఇప్పటి వరకు తెలుసుకొని ఒక నిజం లేదా మీకు దాచినటువంటి ఒక విషయం ఈరోజు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయం విన్న తర్వాత మీరు ఒక్కసారిగా షాక్కు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ అదే సమయంలో అది మీకు ఒక కొత్త దారిని చూపించే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఇది శుభవార్తగా, మరి కొంతమందికి ఒక హెచ్చరికగా మారవచ్చు. ఏదైనా సరే అండి, ఈ సమాచారం మీ జీవితంలో మార్పు తీసుకురావడం మాత్రం ఖాయం. అందుకే ఒక ముఖ్యమైనటువంటి సూచన, ఈ విషయాన్ని మీరు ఎవరితో కూడా షేర్ చేయకుండా ప్రశాంతంగా ఒంటరిగా విని ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే ఆ ఒక్క మాట మీ ఆలోచనలను మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. మీ భవిష్యత్తుకు కొత్త దారిని కూడా చూపిస్తుంది. మొత్తానికి ఆర్ అనే వ్యక్తి ద్వారా వచ్చే ఈ సమాచారం మీ జీవితాన్ని ఊహించని విధంగా మార్చే ప్రారంభం కూడా కావచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి జ్యోతిష్య రాశి చక్రంలో 11వ రాశిగా ఉంటుంది. కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి స్వభావం కలవారండి. చాలా మంచి మనసు, ఇతరులకు సహాయం చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించే నైజం అనమాట. అంటే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. తమ భావాలను అంతగా బయట పెట్టరు. తెలివిగా ముందు చూపుతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మోసం చేస్తే మాత్రం ఎప్పటికీ క్షమించరండి. ఎవరైనా మోసం చేస్తే మాత్రం జీవితంలో వారిని క్షమించారనమాట. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడం చాలా ఇష్టపడుతూ ఉంటారు. వీరు బయటకు చాలా సైలెంట్గా కనిపించినా లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు అయితే ఉంటాయండి. ఇక రేపటి రోజున మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి 4 మరియు 8. ఈ సంఖ్యలు మీకు శుభ ఫలితాలు ఇవ్వగలవు. అదృష్ట రంగు గ్రీన్ కలర్, అలాగే ఎల్లో కలర్. మీకు రేపటి రోజున అదృష్ట సంఖ్యలు 4, 8. అదృష్ట రంగులు ఎల్లో కలర్ మరియు గ్రీన్ కలర్. అలాగే రేపటి రోజున మీకు దాంపత్య జీవితంలో కొంచెం జాగ్రత్త అవసరం అండి. చిన్న చిన్న విషయాలపై అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాటల వల్ల మనసు నొప్పించే పరిస్థితి కూడా రావచ్చు. శాంతంగా మాట్లాడుకోండి. ఒకరినొకరు కోపంతో స్పందించకండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. మీరు కాస్త సర్దుకపోతే బంధం మరింత బలపడుతుంది. ఇక పిల్లల విషయంలో జాగ్రత్తలండి. రేపటి రోజు పిల్లల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు మీ మాట వినకపోవచ్చు. చదువు లేదా అలవాట్ల విషయంలో నిర్లక్ష్యం చూపించే అవకాశం కూడా ఉంది. కోపంగా కాకుండా ప్రేమతో చెప్పండి. వారి సమస్యలు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. వారితో కూడా కొంత సమయం అనేది గడపండి. ఎప్పుడు మీ బిజీ లైఫ్లో మీరు ఉంటారు, కానీ పిల్లలతో కూడా కొంత సమయాన్ని గడిపితే వారిలో ఉండే భావాలు మీకు తప్పకుండా అర్థమవుతాయి, అవగతమవుతాయి. వారి మనసును కూడా మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు. పిల్లలు కూడా చాలా సంతోషపడతారు. మీ గైడెన్స్ వారికి చాలా అవసరం కదా. ఇక కుటుంబంలో విషయాల్లో శాంతి, సహనం చాలా ముఖ్యమండి. చిన్న విషయాలను పెద్దవిగా చేయకుండా జాగ్రత్త పడండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు పరీక్షలతో పాటు అవగాహనను కూడా పెంచే రోజు. మీ మాట మీ బలం అండి. మీ సహనం అనేది మీ విజయానికి కారణం కూడా కావచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరికతో పాటు ఒక గంభీరమైనటువంటి పరిణామం మీ ముందుకు రాబోతుంది. ముఖ్యంగా 6 అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే విషయం మీరు ముందుగానే తెలుసుకుంటే నిజంగా షాక్ అవుతారండి. ఇది సాధారణ విషయం కాదు. మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపే ఒక అంశం అన్నమాట. ఈ వ్యక్తి బయటకు మీకు చాలా దగ్గరగా ఉన్నట్లు, మీ గురించి శ్రద్ధ చూపుతున్నట్లు నటిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం మీ విషయాలన్నీ జోక్యం చేసుకొని మీ మధ్య అపార్థాలు పెంచి మీ బంధాలను బలహీనతపరచాలని ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ జోక్యం కుటుంబంలో కలహాలు, చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారే పరిస్థితి తీసుకురావచ్చు అన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ప్రభావంలో ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీకు దగ్గరైన వ్యక్తి కావచ్చండి. ఆమె కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా అవ్వచ్చు అన్నమాట. లేదా మీ పరిచయంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా అవ్వచ్చు. మీకు మాత్రం బయటకు ప్రేమగా, మధురంగా మాట్లాడతారు, కానీ
మీకు మంచిదే కోరుతున్నట్లు కనిపిస్తారు, కానీ లోపల మాత్రం మీ మధ్య గొడవలు పెట్టి మీ విషయాలను తెలుసుకొని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను తేనె పూసిన కత్తి అంటారు. మాటలు తీపిగా ఉంటాయి, కానీ ఉద్దేశం మాత్రం ప్రమాదకరం. ఎంతవరకు ఉండాలో అంతవరకే, ఎంతవరకు పెట్టాలో అంతవరకే ఉండాలన్నమాట. ఎవరినైనా సరే మన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా పెట్టడం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనకి ఏదైనా ఆపద వచ్చినా, మనకి ఏదైనా సమస్యలు వచ్చినా మన కుటుంబం వాళ్ళే మనకు పరిష్కారం చూపుతారు, కానీ బయట వాళ్ళు ఎవరు కూడా మనకు ఒక్క రూపాయి కూడా సహాయం అనేది చేయరు. కాబట్టి అనవసరమైనటువంటి పరిచయాల వలన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను బాధ పెట్టడం మంచిది కాదని ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు. అలాగే మీ కుటుంబ విషయాల్లో అనవసర జోక్యం ఎక్కువగా పెరుగుతుందండి అలాంటి వారి మధ్య. కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనుక, మీ వ్యక్తిగత విషయాలు ఎవరికి కూడా చెప్పకండి. మీ కుటుంబ సమస్యలను బయట వారితో అసలు షేర్ చేసుకోకండి. కొంచెం కొత్తగా దగ్గర అయ్యే వ్యక్తులపై వెంటనే నమ్మకం అనేది పెంచుకోవద్దండి. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు పరిమితులు పాటించండి. ఎవరు ఎలా మాట్లాడుతున్నారో కాదు, వారి ఉద్దేశం ఏమిటో మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక ముఖ్య హెచ్చరిక అండి. మీరు వినే ప్రతి మాట నిజం కాకపోవచ్చు, కానీ మీకు చెప్పే ప్రతి విషయం మీ మంచికే అనుకోవద్దు. ఒక చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక కులదేవతను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ అని జపించుకుంటూ ఉండండి. నరదిష్టి నివారణ కోసం నిమ్మకాయ పరిహారం తప్పకుండా చేసుకోండి. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు ఒక పరీక్ష లాంటిదండి. మనుషులను అర్థం చేసుకునే పరీక్ష, సంబంధాలను కాపాడుకునే పరీక్ష, మీ సహనానికి పరీక్ష అన్నమాట. మంచిగా కనిపించే ప్రతి వ్యక్తి మంచివాడు కాదు. మీ జాగ్రత్తే మీకు రక్షణ. శాంతంగా ఉండండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచన మాత్రం తప్పనిసరిగా. ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాల్సిన సమయం వచ్చిందండి. మీ ముందుకు వచ్చి చాలామంది మాట్లాడి మీకు సహాయం చేస్తున్నట్లు కనిపించే కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, మీ వెనుక మాత్రం గోతులు త్రవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు నిజాయితీగా మంచిగా ఉండడం కొంతమందికి నచ్చదు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ మీద అసూయతో మీ జీవితంలో అడ్డంకులు సృష్టించాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు మీతో నవ్వుతూ మాట్లాడతారండి. మీ సమస్యలు వింటారు, మీపై శ్రద్ధ చూపుతున్నట్లు నటిస్తారు. రేపటి రోజు మీకు అలాంటి వ్యక్తులే తారసపడతారనమాట. జాగ్రత్తగా ఉండండి. మీ బలహీనతలని తెలుసుకొని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారండి. మీ మాటలను మలుపు తిప్పి ఇతరులకు చెప్తారనమాట. మీ సంబంధాలు అపార్థాలు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇలా మీ జీవితంలో ఇప్పటికే కొన్ని చిన్న చిన్న పరిణామాలు చోటు చేసుకొని ఉండొచ్చు, కానీ కారణం లేకుండా అపార్థాలు రావడం, మీపై అనవసరమైనటువంటి విమర్శలు రావడం, నమ్మిన వాళ్ళే దూరం అవడం, మీరు చెప్పని మాటలు మీ మీదకు రావడం, ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న ఈ తేనె పూసిన కత్తి లాంటి వ్యక్తుల ప్రభావమే కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్య సూచనలండి. ప్రతి ఒక్కరిని పూర్తిగా మీరు నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలు, ప్లాన్స్ మాత్రం మీరు అసలు బయట పెట్టకండి ఎవరితో కూడా. మీకు అతి దగ్గరగా వచ్చే వాళ్ళను కూడా కొంచెం జాగ్రత్తగా దూరంగా పరిశీలించండి. మీ మాటలు, మీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. మీరు మంచివారిగా ఉండడం తప్పు కాదు, కానీ అందరినీ మంచివారిగా భావించడం మాత్రం ప్రమాదం. కాబట్టి రేపటి రోజు ప్రత్యేకంగా 6 అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్త అవసరమండి. మీకు దగ్గరగా ఉండే వ్యక్తి కావచ్చు, మీతో మంచి సంబంధం ఉన్నట్లు కనిపించవచ్చు, మీ విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. మీ నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. మీకు తెలియకుండా సమస్యలు కూడా సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రేపటి రోజు ఆ వ్యక్తితో ఎక్కువగా మీరు మాట్లాడకండి. మీ విషయాలు అసలు షేర్ చేసుకోకండి. సాధ్యమైనంత దూరంగా ఉండండి. మీ మంచితనం మీ బలం, కానీ మీ జాగ్రత్త మీకు రక్షణ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు నవ్వే ప్రతి ఒక్కరు మన వాళ్ళు కాదు. మీ జీవితాన్ని కాపాడేది మీ అవగాహనే. కాబట్టి శాంతంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో అర్థం చేసుకోండి. ఇలా కుంభరాశి వారికి రేపటి రోజు కొన్ని జాగ్రత్తలు, కొన్ని హెచ్చరికలు, కొన్ని అవకాశాలు తీసుకురాబోతుందండి. ముఖ్యంగా మీ ముందుకు వచ్చే ప్రతి వ్యక్తిని అర్థం చేసుకుంటూ ప్రతి పరిస్థితిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం కూడా మీకు దగ్గర పడలేదన్నమాట. మీ మంచితనం మీ బలం, మీ జాగ్రత్త మీ రక్షణ, మీ భక్తి మీకు కవచం. 6 అక్షరంతో వ్యక్తి మీ జీవితంలో ఆ వ్యక్తి విషయంలో అప్రమత్తంగా ఉండండి. రేపటి రోజు మీ మనసు చెప్పేదాన్ని మాత్రమే వినండి. ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. చివరగా ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు జాగ్రత్తగా ఉంటే మీ అదృష్టాన్ని ఎవరు అడ్డుకోలేరండి. ఇలా ఏదైనా సరే మీ జీవితంలో అన్ని రంగాల వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి మీ జీవితంలో రేపటి రోజున చాలా చక్కగా మీ జీవితాన్ని ఆనందంగా కుటుంబంతో అయితే గడపబోతున్నారండి. ఎవరి మాటలు వినాలో, ఎవరి మాటలు వదిలేయాలో తెలుసుకోండి. మీ మంచితనాన్ని కాపాడుకుంటేనే మిమ్మల్ని మీరు తప్పకుండా రక్షించుకోవాలి. మీ మంచితనాన్ని కాపాడుకుంటూ తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. 6 అక్షరంతో వ్యక్తి విషయంలో ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నవారిని ఎవరు మోసం చేయలేరు. భక్తితో ఉన్నవారిని ఎవరు కిందకు లాగలేరు. మీ జీవితాన్ని మీరు కాపాడుకోవాలండి. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. కాబట్టి రేపటి రోజు కుంభరాశి వారికి ఈ విధంగా ఉందండి.
ఇలాంటి మరిన్ని రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.